హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈరోజు అయితే మనం గోబీ రైస్ అయితే తయారు చేసుకుందాం. మీరు బాస్మతి బియ్యం అయినా తీసుకోవచ్చు, సోనా మసూర్ బియ్యం అయినా తీసుకోవచ్చు. నీట్‌గా కడిగి ఒక వంతు బియ్యానికి 2 వంతులు వాటర్ అయితే యాడ్ చేయండి సోనా మసూర్ బియ్యానికి. మనకి బాస్మతి బియ్యానికైతే ఒక వంతు బియ్యానికి నీట్‌గా కడుక్కొని వంతున్నర వాటర్ అయితే యాడ్ చేసి ఇలా కుక్ చేసుకోండి. ఇలాగా బాగా చల్లార్చుకోండి. పొడి పొడిలాడేలాగా కొద్దిగా ఆయిల్ చుక్క వేసుకుని నెయ్యన్న బాగా ఇలాగా చల్లార్చుకోండి. చూడండి ఇలాగా కాలీఫ్లవర్ అయితే తీసుకొని కొద్దిగా పసుపు వేసి గోరువెచ్చని నీళ్లు వేసి నీట్గా కడిగి ఇలాగా బౌల్లోకి అయితే వేసుకోండి. వాటరు ఒక్క చుక్క ఉండకూడదు. ఇలా మైదా అయితే తీసుకొని 3 స్పూన్లు మైదా అయితే వేసుకోండి. చూడండి కాలీఫ్లవర్ గోబీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మైదా 3 స్పూన్లు వేసిన తర్వాత ఇలాగా కావలసినంత కార్న్ఫ్లవర్ అయితే వేసుకోండి. కార్న్ఫ్లవర్ వేయటం వల్ల క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. కావలసినంత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. కావలసినంత కారం అయితే వేసుకోండి టేస్ట్కి తగినంత. నేనైతే 2 స్పూన్లు కారం అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకున్నా. చూడండి రెడ్ చిల్లీ సాస్, కారపొడి, మిరియాల పొడి అంటారండి. మిరియాల పొడి అయితే కంపల్సరీ వేసుకోండి. పెప్పర్ పొడి, మిరియాల పొడి ఇలా 2 విధాలుగా పిలుస్తారు. ఈ పొడి వేయటం వల్లే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పసుపు లైట్గా వేసుకోండి. కంపల్సరీ పసుపు వేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కలన్నీ బాగా పట్టించండి. ఇలా పట్టించిన ముక్కలన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం. బాగా ఒక 10 నిమిషాలు కంపల్సరీ ఫ్రిడ్జ్లో అయితే ఇలా పెట్టుకోండి. ఈ లోపల మనం కూరగాయలన్నీ కటింగ్ చేసుకున్నాం కదా, అవన్నీ పక్కకు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత కాలీఫ్లవర్ పీస్లన్నీ వేయించేసుకుందాం. చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లోంచి అయితే తీసుకున్నాం. బాగా 10 మినిట్ అయితే బాగా నానియి మసాలాతో కారంతో టేస్టీగా ఉప్పు కారం అన్ని మసాలాలు బాగా పట్టినియండి. ఇప్పుడైతే మనం టేస్ట్ చూసుకుని ఇవన్నీ విడివిడిగా ఒక్కొక్కటిగా ఇలా వేసుకోండి. ముద్దల్లాగా వేస్తే అందంగా ఉండవు. ఇలా అయితే పొడిలాడేలాగా ఒక్కొక్కటిగా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మొత్తం వేయించుకుందాం. చూడండి వెల్లుల్లి ఒక్కొక్కటి 2 పీసుల కింద కట్ చేసుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, టమాటో పీస్ అన్నీ కూడా ఇలా అయితే కట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకుందాం. గోబీ అంతా వేగిన తర్వాత అయితే మనం అదే బాండ్లీలో వేయించేసుకుందాం. చూడండి సాస్లన్నీ రెడీగా పెట్టుకోండి. చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఇవన్నీ కూడా బాగా వేయించుకొని పక్కకు అయితే పెట్టేసుకుందాం. చూడండి కలరు మారినవి పక్కకు అయితే తీసేసుకొని పెట్టేసుకున్నాం. అదే ఆయిల్లో వెల్లుల్లి కట్ చేసిన పీసులన్నీ వేసేసుకోండి. కరివేపాకు బాగా ఇలా అయితే వేయించుకుందాం. ఆనియన్స్ సన్న చీరుకుల్లా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా సన్న చీరుకుల్లా కట్ చేసుకోండి. ఇలా అయితే అన్నీ వేసేసుకుందాం.
ఇవి కొద్దిగా వేపుకుందాం. చూడండి కొంచెం వేగిన తర్వాత అయితే క్యారెట్ పీస్, క్యాప్సికన్ పీస్లు ఇలా సన్నగా కట్ చేసుకుని ప్రతి ఒక్కటి ఇలా చీరుకుల కిందే కట్ చేసుకోండి. అన్నీ ఒకే మాదిరిగా ఉంటే మోడల్ అయితే బాగుంటున్నాయి, బాగా కుక్ అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇలా రైస్ అంతా చల్లారి పెట్టుకున్న తర్వాత మనం గోబీ అన్నీ వేసేసుకొని కొత్తిమీర వేసుకొని సాసులన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా అయితే రైస్లో వేసేసుకోండి. కొద్దిగా వీడియో అయితే కిఫ్ అయింది. ప్రతి ఒక్కటి కూడా ఇలా తయారు చేసుకోండి. ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతూ ఉంటాయి. మనం తయారు చేసుకున్న గోబీలన్నీ ఇందులో పోపులో వేసుకుని రైస్ అంతా కలిపేసుకుని ఇలా అయితే సర్వ్ చేసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి సూపర్గా ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కంపల్సరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వీడియోలో లిటిల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. సపోర్ట్ చేయండి నాకు కంపల్సరిగా. మీ సపోర్ట్ వల్లే నేను ముందుకు వెళ్తున్నా. బాయ్ బాయ్.